Presented by Paulomi Estates. Associated by Vasavi Group, Giridhare Constructions, Indian Green Building Council, Abhinandana Infra, Anvita Group, Nikila Constructions and Developers, Argano, Praira Buildcon, Pranava Group, JSR Group Sun City, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. బెటర్ రిటర్న్ల కోసం రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, కలల గృహం సొంతం చేసుకోవడానికి అన్ని విధాలా ఇప్పుడు అనుకూలమైన టైం నడుస్తోంది. లగ్జరీ హోమ్స్, బడ్జెట్ హోమ్స్, ఓపెన్ ప్లాట్స్ అన్నీ కూడా మంచి అట్రాక్టివ్ ప్రైసింగ్లో లభిస్తున్నాయి. సో రియాలిటీలో ఇన్వెస్ట్ చేయాలని అనుకునే వారికి ఇదే సరైన టైం అని చెప్పాలి. ఈ టైంలో రియాలిటీ రంగం వైపు చూస్తున్న వారికి కావాల్సిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ మార్కెట్ పిక్చర్తో మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, జస్ట్ బిగిన్ ద షో. సిటీలో మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ ఏరియాలో గిర్దారి సంస్థ డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18లకు సమీపంలో ఉన్న అతిపెద్ద ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఇక్కడ మొత్తం 121 హై అండ్ లగ్జరీ విలాస్ అల్టిమేట్ అనిపిస్తాయి. ఈ ప్రాజెక్టుకు మరొక మేజర్ అట్రాక్షన్ ప్రాస్పరా కౌంటీ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. మారుతున్న కాలానికి తగ్గట్టుగా అవసరాలు కూడా మారుతూనే ఉన్నాయి. ఇందుకు తగ్గట్టు రవాణా అవసరాలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే రోజు రోజుకి హైవేలు మరింత విస్తరిస్తూ ఉన్నాయి. వేగం, భద్రత, సౌకర్యం ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ మన హైవేలు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కు తగ్గట్టుగా రూపుదిద్దుకుంటున్నాయి. అయితే హైవేలు కేవలం రవాణా మార్గాలు మాత్రమే కాదు, అవి ప్రగతి వేదికలు అని చెప్పాలి. ఈ రోజుల్లో హైవే సమీపంలో ప్రాపర్టీ అంటే అవసరం. రేపటి అవసరాలు తీర్చుకోవడానికి మన చేతుల్లో ఉన్న మంచి అవకాశం. దీన్ని ముందే గుర్తించిన సంస్థ జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. అందుకే హైదరాబాద్ సిటీలో హైవే సమీపంలో బెస్ట్ ప్రాజెక్టులు అంటే తప్పకుండా జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్ పేరే గుర్తుకొస్తుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మంచి యాక్సెసిబిలిటీ ఉండేది బెంగళూరు హైవేకే. దానికి తోడు మంచి లివింగ్ కండిషన్స్ ఉన్న ఏరియాలు ఈ హైవేను ఆనుకునే ఉంటాయి. ఇండస్ట్రియల్ గాను ర్యాపిడ్ డెవలప్మెంట్ అవుతుండడంతో ఇక్కడ ప్రాపర్టీలకు తక్కువ టైంలోనే మంచి అప్రిసియేషన్ లభించింది. అందుకే ఇక్కడ క్రేజీ ప్రాజెక్ట్ డెవలప్ చేసింది జేఎస్ఆర్ సన్ సిటీ గ్రూప్. హలో సార్. హలో. అండ్ సార్, బెంగళూరు హైవే ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ గ్రోయింగ్ హైవేస్ కదా ఇప్పుడు ప్రస్తుతానికి. అక్కడ జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ ప్రాజెక్ట్ ఉందా? అండ్ దాని గురించి కస్టమర్స్కి చెప్పాలంటే ఏమని చెప్తారు? బెంగళూరు హైవే అండి ఇది. దీని గురించి చెప్పాలంటే కాశ్మీర్ టు కన్యాకుమారి, అంటే శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు జాతీయ రహదారి నేషనల్ హైవే 44 మనకుంది. బెంగళూరు హైవే గురించి అందరికీ తెలిసిన విషయం. అన్ని హైవేల కన్నా ఒక 10 రెట్లు ఎక్కువగా ఈ హైవేలో డెవలప్మెంట్ ఉంది. అలానే హైదరాబాద్ తర్వాత మీకు గగన్పాడ్ ఏరియాలో చూసాం మేము అప్పట్లో, తర్వాత శంషాబాద్, తర్వాత కొత్తూర్, తర్వాత షాద్ నగర్ సరౌండింగ్స్ అంతా 10 years బ్యాక్ ఎలాంటి రియల్ ఎస్టేట్ గ్రోత్ అక్కడ ఉండేది కాదు. శంషాబాద్ వరకే లిమిట్ అనమాట. ఈ 10 yearsలో అక్కడ ఫార్మా హబ్స్ కానీ, అలానే సాఫ్ట్వేర్స్ కానీ, విద్యా వైద్య రంగాలు కానీ, అలానే రకరకాల ఇంటిగ్రేటెడ్ సిటీస్ రావడంతో అక్కడ ఎంప్లాయ్మెంట్ బాగా డెవలప్మెంట్ కావడంతో అక్కడ వెంచర్స్ బాగా వచ్చేసాయి. ఆ హైవేలోనే మంచి డిమాండ్ ఉంది. అక్కడ కూడా రైల్వేస్, రోడ్వేజ్, ఎయిర్వేజ్ కనెక్టివిటీ ఉంది. అప్ టు కర్నూలు వరకు చక్కటి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అలానే ఆ హైవేలో కూడా మా జేఎస్ఆర్ సన్ సిటీ వెంచర్ బుర్గులా షాద్ నగర్ దగ్గర ఉంది. నేషనల్ హైవే ఫేసింగ్లోనే మా వెంచర్ ఉంది. డిటీసీ పెరియరా చక్కగా డెవలప్ చేసింది అన్నమాట. సార్, ఇప్పుడు ఇండియాలో ఎలాంటి సిటీ అయినా చూసుకుంటే ఎయిర్పోర్ట్ సైడ్ డెవలప్మెంట్స్ అనేవి మనం ఎప్పుడు చూస్తూ వచ్చాం. అంటే ఇప్పుడు ముంబైలో కానివ్వండి, చెన్నైలో కానివ్వండి, బెంగళూరు దగ్గర కానివ్వండి, ఇన్ఫాక్ట్ హైదరాబాద్ దగ్గర ఎప్పుడైనా ఒక ఎయిర్పోర్ట్ ఉంది అంటే ఎయిర్పోర్ట్ చుట్టూ డెవలప్మెంట్స్ వస్తూ ఉన్నాయి. అలాంటిది షాద్ నగర్ ఇస్ వన్ సచ్ ఏరియా ఎయిర్పోర్ట్ దగ్గర ఉండి అండ్ యూనో ఇప్పుడు మ్యాసివ్ గ్రోత్ చూస్తుంది కదా. ఎందుకు ఒక ఇన్వెస్టర్ వచ్చి షాద్ నగర్లో ఇన్వెస్ట్ చేయాలి? షాద్నగర్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే ముందు ఆ నేషనల్ హైవే గురించి మనం చెప్పుకోవాలి. నేను రియల్ ఎస్టేట్కి వచ్చిన 40 years బ్యాక్ కూడా బెంగళూరు హైవేకి మంచి డిమాండే వస్తుంటూ వచ్చింది. ఈరోజు 4112 kilometers డిస్టెన్స్ శ్రీనగర్ టు కన్యాకుమారి. అంతా ఇండియాలోనే భారతదేశం అతి పొడవైన నేషనల్ హైవే 44 కాశ్మీర్ టు కన్యాకుమారి. అలాంటి గొప్ప నేషనల్ హైవే మన హైదరాబాద్ సమీపంలో తాకుతూ వెళ్తూ ఉంది. సో ఇదే కాకుండా అక్కడ
ముందే చాలా 20 సంవత్సరాల క్రితమే శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది అక్కడ. రైల్వేస్ కూడా ఉంది అప్ టు బెంగళూరు వరకు. ఓఆర్ఆర్ వచ్చింది అక్కడ, అవుటర్ రింగ్ రోడ్, దాని పక్కనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఈ మెయిన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్, నేషనల్ హైవే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దాంతోపాటు ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ రావడంతో నగరాలు వెలియటం, వ్యాపార రంగాల అభివృద్ధి కావడంతో అక్కడ చక్కటి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, రైల్వేస్, రోడ్వేస్, ఎయిర్వేస్ ఉండటంతో ఇటు వెస్ట్కి వచ్చే లోపల కనెక్టివిటీ చక్కగా ఉంటుంది, అసలు సౌత్ ఈస్ట్ కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి బెంగళూరు హైవేలో మంచి టౌన్షిప్స్, మంచి ప్లాటింగ్ ఏరియాలుగా వచ్చాయి. ఆ ఏరియాలో చక్కటి ఫాస్ట్ గ్రోతింగ్ కూడా వచ్చింది. దక్షిణ భారత ఉద్యాన నగరి, భారతదేశ టెక్ సిరీ, నమ్మ బెంగళూరు నగరి. ఈ నగరం యువత కలలకు పెట్టిన కోట. ఎలక్ట్రానిక్ అండ్ టెక్నాలజీ రంగాల ప్రగతిలో దేశానికే వేగు చుక్కగా ఎదిగిన మహానగరం. పచ్చని తోటలు, ఆకాశాన్నంటే ఐటీ భవనాలు, చారిత్రక కట్టడాలు, విభిన్న సంస్కృతుల కలయికతో ఈ నగరం కాస్మోపాలిటన్ సిటీకి నిజమైన నిదర్శనంగా నిలుస్తుంది. బెంగళూరు నగరంలో సొంత ఇల్లు ఉండాలని చాలా మంది కోరుకుంటారు. ఎందుకంటే ఇక్కడ సొంత ఇల్లు కేవలం 4 గోడలతో ఉండే ప్రాపర్టీ కాదు, ఈ నగరంతో ఉండే అనుబంధానికి ఓ ప్రతీక. దీర్ఘకాలిక భద్రత, ఆర్థిక వృద్ధి, స్థిరమైన జీవన శైలికి పునాది, రేపటి భవిష్యత్తుకు భరోసాగా నిలిచే నమ్మకం. ఐటీ హబ్ బెంగళూరులో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ కి గానీ, లివింగ్ కి గానీ నార్త్ సైడ్ తనిసంద్రలోని మాన్యతా టౌన్షిప్ ఏరియా ఒక హాట్ కేక్ లా మారిందని చెప్పాలి. అందుకే కస్టమర్ల పల్స్ తెలిసిన పౌలమి ఎస్టేట్స్ తమ డ్రీమ్ ప్రాజెక్ట్ పౌలమి ఫ్లోరిక్ ను ఇక్కడ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది. దక్షిణ భారతావనిలో అందరి కలల గమ్యం బెంగళూరు సిటీ. ఇక్కడ డ్రీమ్ హౌస్ కోసం అన్వేషిస్తున్న వారి కలను నిజం చేస్తోంది పౌలోమి ఎస్టేట్స్. కస్టమర్ల నమ్మకాన్ని పునాదిగా చేసుకుని ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో మెప్పించి ఇప్పుడు బెంగళూరులో పౌలోమి ఫ్లోరిక్ ప్రాజెక్టుతో నూతన అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది. Hello everyone, welcome to Sujan Media Real City. Right now we are with the director of the Palomi, Mr. Prashant Rao Garu. So let's talk to him. Hello sir. Hello Andy. So first of all, we heard that you have completed 20 plus years in the industry. How was the experience, and can you please elaborate how exactly Palomi works and what do you do? Yes Andy, we've just recently completed our 20th year in this business. Having started our business in 2005 when we launched our first project in Madinaguda called Waterfront. So from there we've seen many ups and downs in this market. We've seen some very pleasant and the best of days initially. Then of course with the agitation for the separate state, the real estate market was slow. So we've seen those bad days as well in the real estate segment. And then again post-COVID, phenomenal jump in the real estate. So we've seen all the entire business cycles that could happen here in Hyderabad. So we've gone through that, Andy, having successfully completed close to more than about 5 million square feet of area developed and delivered so far. Currently we have about 2 million square feet of projects which are going on under construction right now, out of which one is a Grade A IT building called Palomi Infinity, which is on the Kokapet main road. Then our second is the most uber luxury and the most closest project to my heart, which is Palomi Palazzo, which is our first 55-floored construction project, large format, most premium uber luxury apartment in Hyderabad. That is Palomi Palazzo, which is coming up shortly for handing over. So these two projects are going on currently in Hyderabad. Nice, great to hear that. And sir, like you've done so much in Hyderabad, what is the major reason behind choosing Bangalore? See, Bangalore, we've been here for 20 years, so we know the market very well here. So as part of our expansion program, we obviously want to now grow, and as part of that growth strategy, we thought Bangalore would be the next best bet for expansion. Primarily because Bangalore again is a very similar market to Hyderabad, very stable, very mature, a lot of industries are there. IT again is the major draw there in Bangalore. Over and above IT, they again have a lot of IT related industries. Aerospace industry is very big there. The telecom industry also is very big. So a lot of other industries which are already there in Bangalore. So we chose, definitely that was our first choice, one. Second again, Bangalore again has a predominantly lot of Telugu speaking people as well. So for them our connect would be much easier, much more convenient for us to communicate as well. So that's why we chose Bangalore as our first stop.
ప్రతి కన్స్ట్రక్షన్ కు ఓ ప్రత్యేకతను చూడగానే కట్టిపడేసేంత లావిష్నెస్ ను తీసుకురావడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ప్రతి కస్టమర్లు థ్రిల్ చేసేంత గ్రాండ్ అండ్ రాయల్ లుక్ తో ప్రాజెక్టులను డిజైన్ చేయడంలో ఇంటర్నేషనల్ వైడ్ గా పేరొందిన సంస్థ అన్విత గ్రూప్. అందుకే రియాలిటీ రంగంలో ఈ సంస్థ ప్రతి ప్రాజెక్టు ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. హలో సార్, హాయ్. హలో రేణు, ఎలా ఉన్నారు? ఆల్ వెల్ నాన్న, బాగున్నాం. వాట్ యూ సే సార్, అంటే ఇంకా ఎలాంటి ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ కానీ మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది, మన ఇక్కడ ఉండే కండిషన్స్కి సూటబుల్గా ఉంటుంది? మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ వీఆర్ మిస్సింగ్ అవుట్. See, amenities and facilities are pretty much common, Renu. See, every project will have amenities, every project will have facilities. If you follow our designs, we don't do apartments in ground level, podium level. All our podiums are double height podiums. We do a lot of amenities below the towers, and all our terraces are gardens. So we don't waste the terraces. Whatever the possible way is there to create something, yeah, we go for it. Right now, we handed over 450 apartments to our Ivana customers, phase 1. Our first clubhouse is getting ready by this Dussehra. We finished the structure and process of doing interiors right now. And once the clubhouse is done, the moment they see the club, it's going to be a different feel to the customers. The second clubhouse is going to be ready by end of next year. And we're in the process of making the first clubhouse ready for High-Nine also by the time we hand over the first phase of apartments next year. So our system is that only, we hand over phase wise along with amenities. We do a portion of amenities also finish by the time we hand over the first phase. As I told you before also, we talk, we deliver, and we are true to ourselves, and we follow the same policy, same principles always, and that is how we live our life. టచ్ ద స్కై, ఫీల్ ద హై. ఆకాశ మంచులు తాకేంత గొప్పగా లైఫ్ స్టైల్ ఉండాలన్నది నేటి యువత ఆశ. అందుకే హై రైజ్ టవర్లపై ఆసక్తి చూపుతున్నారు. హై రైజ్ బిల్డింగ్ స్టాండర్డ్స్ను మరింత హైట్స్కు తీసుకువెళ్ళి కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేసేలా అన్విత గ్రూప్ డిజైన్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ అన్విత High-Nine. ఔటర్ రింగ్ రోడ్కు అతి చేరువలో తెల్లపూర్ వద్ద ఈ ప్రాజెక్ట్ను డెవలప్ చేస్తున్నారు. వెస్ట్ హైదరాబాద్ లగ్జరీ ప్రాజెక్టులో ది బెస్ట్గా నిలిచేలా అన్విత High-Nine ప్రాజెక్ట్ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అన్విత గ్రూప్ ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో ఎందరో కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్, ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్ అన్నది అన్విత గ్రూప్ మోటో. ప్రతి మెట్టులో ఓ సర్ప్రైజ్ అందిస్తూ ఆనందాన్ని హై రైజ్ తీసుకెళ్లేలా ఈ సంస్థ తెల్లాపూర్లో తీర్చిదిద్దిన లేటెస్ట్ ఆర్కిటెక్చరల్ మార్వల్ అన్విత High-Nine. అటు రియాలిటీ రంగంతో పాటు యువతను క్రీడల్లో ప్రోత్సహించడంలోనూ అన్విత సంస్థ కీ రోల్ పోషిస్తోంది. క్రికెట్లో లోకల్ టాలెంట్ను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తొలిసారి ఫ్రాంచైజ్ ఆధారిత T20 లీగ్గా TG20ని ప్రకటించింది. ఈ లీగ్లో అన్విత గ్రూప్ భాగస్వామ్యమై ఖమ్మం జట్టును సొంతం చేసుకుంది. చిచ్చెర పిడుగుల్లాంటి మోస్ట్ టాలెంటెడ్ క్రీడాకారులను జట్టులోకి తీసుకుంది. ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యం. ప్రతి ప్రాజెక్టులోనూ రేపటి అవసరాలకు తగిన ప్లానింగ్, లగ్జరీ లైఫ్ స్టైల్ను రీడిఫైన్ చేసే ఇన్నోవేషన్, ఇండస్ట్రీలోనే బెస్ట్ అనిపించే క్వాలిటీ కన్స్ట్రక్షన్, చూడగానే వావ్ అనిపించే డిజైన్. రియాలిటీ సెక్టర్కు సంబంధించి ఏ అవసరానికైనా ఎస్ అనే సమాధానం వచ్చే వన్ స్టాప్ డెస్టినేషన్. ఇన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్న రియాలిటీ ఆర్గనైజేషన్ను అభినందించకుండా ఎలా ఉండగలని చెప్పండి. అందుకే కస్టమర్ల అభిమాన సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ. లగ్జరీ హౌస్, ఓపెన్ ప్లాట్స్, విలాస్, ఇండిపెండెంట్ హౌస్, ఇలా కస్టమర్ చాయిస్ ఏదైనా వారికి వన్ స్టాప్ సొల్యూషన్గా ఉండటమే అభినందన సంస్థను రియాలిటీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిపింది. మణికొండ, కొల్లూరు, వెలుమల ఏరియాల్లో మల్టిపుల్ ప్రాజెక్టులు డెవలప్ చేసింది అభినందన ఇన్ఫ్రా రియాలిటీ.
Hello everybody. In real estate sector, one name that stands for one-stop destination is Abhinandana Infra Realty. It has been making significant impact towards its commitments to excellence. Today we are delighted because joining with us Mrs. Swapna Garu, one of the managing directors of Abhinandana Infra. Let's talk to her and know more about upcoming projects and also ongoing projects. హలో మ్యామ్, హాయ్. హలో అండి. నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సో ఎలా అనిపిస్తుంది యాజ్ అన్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఇలాంటి ఒక టఫెస్ట్ ఇండస్ట్రీలో ఉండటం, సర్వైవ్ అవ్వడం, అండ్ యు ఆర్ మేకింగ్ మిరకిల్స్? సో ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీగా ఉందండి. మా హస్బెండ్ సపోర్ట్తోనే ఇదంతా జరుగుతుంది. యాజ్ ఎ ఉమెన్ కొంచెం టిపికల్గా ఉంటుంది, బట్ ఏంటంటే మనం ఇష్టంగా చేయటం వల్ల అది అంతా నార్మల్గా అయిపోతుంది, అంత టఫ్ అనిపించదు. మీరంతా స్వీట్గా మాట్లాడతారు, ఒక చక్కటి స్వీటెస్ట్ హోమ్ మేకర్లా. బట్ మీరు ఒక ప్రాజెక్ట్ని డీల్ చేయాలి, ఇంతమంది చేత మీరు వర్క్ చేయించాలంటే యూ షుడ్ సౌండ్ లౌడ్. సో ఆ టైంలో ఎలా, హౌ డు యూ మేనేజ్? చేంజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. ఎలా అంటే మనం హౌస్లో ఉన్నప్పుడు మదర్లా, ఆఫీస్కి రాగానే ఒక బాస్లా అయిపోతుంది అనమాట. మనం చేంజ్ అవ్వాలని ఏమన్నది ఆటోమేటిక్గా అది కన్వర్ట్ అయిపోతూ ఉంటాం అనమాట. ఆ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు అనమాట, ఆఫీస్లో డిఫరెంట్గా కనిపిస్తావు, మా దగ్గర ఒక డిఫరెంట్గా కనిపిస్తావు అంటుంటారు. ఓకే. అది ఇంకా అంతే, మా చేంజ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ కమింగ్ టు వన్ స్టాప్ డెస్టినేషన్, అంటే రియల్టీ ఇండస్ట్రీలో మనం అటు కమర్షియల్ స్పేసెస్ డీల్ చేస్తున్నాం, ఇటు రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ డీల్ చేస్తున్నాం, విత్ విల్లాస్, ఫ్లాట్స్, ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్. సో ఇన్ని మేనేజ్ చేయడం, లైక్ హౌ డు యూ మేనేజ్, ఎలా వాటిని మీరు డివైడ్ చేస్తూ ఉంటారు? ప్రజెంట్ మనం ఏంటంటే స్టాండ్ అలోన్స్, గేటెడ్ కమ్యూనిటీ, విల్లాస్, కమర్షియల్స్ అలా చేస్తున్నాం ప్రజెంట్ అయితే. సో మన దగ్గరకు వచ్చినప్పుడు కస్టమర్ వాళ్ళ బడ్జెట్ని బట్టి మనం వాళ్ళకి ఏది కావాలన్నా ఇవ్వాలనేది మా థాట్. సో ఒక్కసారి మా దగ్గరికి వస్తే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు అని, ఎవ్రీథింగ్ మనమే సపోర్ట్ చేస్తున్నప్పుడు ఇంకా కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, వాళ్ళ బడ్జెట్ని బట్టి చూజ్ చేసుకుంటారు మన దగ్గర. ఓకే. సో మణికొండలో బ్యూటిఫుల్ బిల్డింగ్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండ్ అలానే కమర్షియల్ స్పేసెస్ కూడా ప్రాజెక్ట్స్ డీల్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ నౌ యూఆర్ గోయింగ్ విత్ కొల్లూరు. సో కొల్లూరుకి మూవ్ అవ్వాలనే థాట్ ఎలా వచ్చింది? అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు ఈ మార్కెట్లో ఉన్నప్పుడు ఏంటంటే కస్టమర్కి ఏం కావాలి అనేది ఫస్ట్ మేము ఆలోచిస్తాం. వాళ్ళంతా మ్యాక్సిమం సాఫ్ట్వేర్ వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు ప్రజెంట్ ఆలోచించేది ఏంటి అంటే వాళ్ళ జాబ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఈజీగా ఎక్కడి నుంచి వెళ్ళాలి, వాళ్ళకి ట్రావెల్ ఏంటి, స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళకి ఎలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా ఇల్లు తీసుకునేటప్పుడు అదే కదా ఆలోచిస్తారు, చుట్టుపక్కల ఏమున్నాయి, నేను ఆఫీస్కి ఎంత ఫాస్ట్గా వెళ్ళగలను. కరెక్ట్. సో మేము కూడా అలాగనే ఆలోచిస్తాం. మణికొండ తర్వాత నియర్ బై ఉంది ఏంటంటే కొల్లూరు, వెల్మల. దట్టు బడ్జెట్ వైజ్ కూడా ఎవరికైనా అది ఎఫోర్డబుల్ ప్రైస్లో ఉంటుంది. సో అందుకని మేము అక్కడ మణికొండ తర్వాత అక్కడే చేస్తున్నాం అనమాట. ఓకే. అల్ట్రా లగ్జూరియస్ ఎమ్యూనిటీస్, మ్యాజెస్టిక్ కంఫర్ట్స్ ను మేళవిస్తూ ప్రాజెక్టులకు లగ్జరీ కింగ్డమ్స్ అనే గుర్తింపు లభించేలా డెవలప్ చేస్తున్న సంస్థ నిఖిల కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. తిరుగులేని నాణ్యత, కళ్ళు చెదిరే డిజైన్స్, హైయెస్ట్ స్టాండర్డ్స్తో విలాస నివాసాల్లో వినూత్నం అనిపించే ప్రాజెక్టులను డెవలప్ చేయడం నిఖిలాకే సాధ్యమయ్యే ఫీట్. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే కాదు, ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ఎన్సిటీ ప్రయాణంలో స్పీడ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రతి అడుగులో విలువలకు పెద్దపీట వేస్తూ ప్రతి ప్రాజెక్టుతో కస్టమర్ల అభిమానాన్ని పెంచుకుంటూ హైదరాబాద్ రియాలిటీ సెక్టార్లో 2 దశాబ్దాల విజయవంతమైన ప్రయాణాన్ని నిఖిల సంస్థ పూర్తి చేసుకుంది. ఎన్సిటీ విజయాలు రియల్ ఎస్టేట్ సెక్టార్కే కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. హాయ్ సార్, ఎలా? హలో, గుడ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సార్. మోకిలాలో ఇంత ర్యాపిడ్ గ్రోత్ చూడడం అనేది చాలా హ్యాపీ విషయం అండి. సో మోకిలా అంటే నిఖిలా అని బ్రాండ్ మీరు సంపాదించింది, అసలు దీని స్పెషాలిటీ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి? సో మోకిలా ఈజ్ ఎ గ్రీన్ ఐలాండ్. మన అందరం వాటర్ ఐలాండ్కి వెళ్తూ ఉంటాం టూర్కి, బట్ ఇది గ్రీన్ ఐలాండ్. ఇది ప్రకృతి ప్రసాదించినటువంటి వరం అనమాట. చుట్టూతో గ్రీన్ జోన్ ఉండి మధ్యలో రెసిడెన్షియల్ జోన్ ఉంటాం. అందుకే ఎన్సిడి అక్కడ ఆ ఏరియాని సెలెక్ట్ చేసి రాయల్ పెవిలియన్ నిర్మిస్తున్నాం. ఇప్పుడు రాయల్ పెవిలియన్ AB అండ్ క్లబ్ హౌస్ హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మనం ఎక్స్టర్నల్ బ్యూటీ అంతా యాడ్ చేసిన తర్వాత చాలా మంది ఫోన్లు చేసి హ్యాట్స్ ఆఫ్ టు యూ, సెల్యూట్ టు యూ అని కూడా చెప్తున్నారు. శంకరపల్లి నుంచి ప్రెస్ వాళ్ళు కూడా కొంతమంది ఫోన్ చేసి ఎంత ఎక్సలెంట్గా కట్టారండి, చాలా ముద్దుగా ఉంది లోపల బయట కూడా అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం దానికి. సో ఎన్సిడి ఎప్పుడు కూడా టెక్నాలజీ పరంగా కానీ కన్స్ట్రక్షన్ పరంగా కానీ అందుబాటులో ఉన్నటువంటి అన్ని న్యూ అవకాశాలని అందిపుచ్చుకుని కస్టమర్లకి ఎలాంటి బెనిఫిట్స్ ఇద్దాము, ఎంత క్వాలిటీతో ప్రొడక్ట్ ఇద్దాం అనే ఉద్దేశంతో డెవలప్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా మోకిలాలో మనం పోడియం పార్కింగ్ తోటి ట్విన్ క్లబ్ హౌస్ ఇచ్చి రాయల్ పెవిలియన్ నిర్మించడం జరిగింది. దాంతోపాటు మోకిలాలో
మనకి చక్కటి కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ ఒక 5-6 కొత్తగా యాడ్ అయినాయి. దాంతోపాటు స్కూల్స్ కూడా ఒక దగ్గర 10 స్కూల్స్ ఆల్మోస్ట్ అగ్రిమెంట్లు చేయడం జరిగింది. దాంట్లో అక్యూమ్యాన్ ఒక స్కూల్ స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ అడ్మిషన్స్ కూడా మొదలు పెడుతున్నారు. అలాగే క్వాంటమ్ అనే ఒక స్కూల్ కూడా స్టార్ట్ చేశారు, అది కూడా అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. అలాగే అవిన్య అని ఒక స్కూల్ వచ్చింది, వాళ్ళు కూడా అడ్మిషన్ స్టార్ట్ అయినాయి లాస్ట్ ఇయర్ నుంచి. ఇంకా కొన్ని కొత్త స్కూల్స్ కూడా ఆల్రెడీ మొదలు పెట్టారు. మనకు కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో స్కూల్స్ ఒకటి పిల్లలకి. స్కూల్స్ తర్వాత సూపర్ మార్కెట్లు వచ్చినాయి, డయాగ్నోస్ సెంటర్లు వచ్చినాయి, బ్యాంక్స్ వచ్చినాయి, సెలూన్స్ వచ్చినాయి. సో మనకు కావాల్సిన అన్ని రకాల సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడుతుంది. ప్లస్ మంచి మోర్ లివబుల్ ఏరియా కాబట్టి మొక్కల ఒక నివాసయోగ్య పరంగా ప్రత్యేకత చాటుకుంటుంది. దాంతోపాటు మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి, నియోపోలిస్కి కోతవేడు దూరంలో ఉంటాం. 10-15 మినిట్స్ జర్నీలో మనకి అందుబాటులో ఉండటం వల్ల మోకిలాలో మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా రావడం వల్ల ఎక్కువ మంది ప్రిఫర్ చేసి మోకిలాకి మైగ్రేట్ అవుతున్నారు. సో వాట్ వాజ్ యువర్ కోర్ ఐడియా వైల్ డిజైనింగ్ ద రాయల్ పెవిలియన్ సార్? హౌస్ మీన్స్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ ఫ్లాట్, ఇట్స్ నాట్ జస్ట్ ఏ హౌస్, ఇట్ షుడ్ బి లైఫ్ అప్గ్రేడేషన్. So that is how we design Royal Pavilion. So luxury means not marble and lighting and some interiors. It is all about spacious living, comfort living. That is why we designed balconies, bigger balconies, spacious kitchen and living rooms. Along with that, community support, community living. We are given twin clubhouse and terrace activities like terrace barbecue, terrace open gym, and walking track around the blocks, and lavish work from home sessions in the clubhouse, and big theater for watching movies and matches in the clubhouse, and 3-star guest rooms provided in the clubhouse. We have taken utmost care during the design till execution and handover. That is how we treat all our home buyers as an extended family members. కాలం మారుతోంది, రియాలిటీ రంగంలో కాంపిటీషన్ పెరుగుతోంది, కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి. అయినా కస్టమర్ల నమ్మకం దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా నిలబెట్టుకోవడం సామాన్యమైన విషయం కాదు. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకునే దానికి మించిన స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలిగితేనే అంత అభిమానం దక్కుతుంది. ప్లానింగ్, వర్క్, విజన్, కన్స్ట్రక్షన్, డిజైన్, క్వాలిటీ ఇలా అన్ని విషయాల్లోనూ టాప్గా ఉంటూ కస్టమర్ల అభిమాన బ్రాండ్గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. హార్ట్ ఆఫ్ ద సిటీ అయిన కుకట్పల్లిలో వాసవి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ వాసవి సరోవర్. సిటీలో ఓ యూనిక్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ఎక్స్క్లూజివ్ గేటెడ్ కమ్యూనిటీ ఇది. 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతి వరప్రసాదాలైన లేక్ ఫేసింగ్ G+29 ఫ్లోర్లతో అత్యంత గ్రాండ్గా ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేశారు. 2 BHK నుంచి 5 BHKల వరకు స్కై విలాస్తో ప్రతి ప్రాపర్టీ ఓ అద్భుతం అనేంత లావిష్గా తీర్చిదిద్దారు. హలో సార్, హలో అండి, నమస్తే అండి. బాగున్నారు? బాగున్నామండి. ప్రజెంట్ మన లొకేషన్ అడ్వాంటేజెస్ ఏ విధంగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లొకేషన్ అనేది అందరికీ కన్వీనియంట్గా ఉండే విధంగా లొకేషన్లో ఉందండి. మనకి మెయిన్ రోడ్ అనేది ఏదైతే ఉందో హార్డ్లీ 1.8 కిలోమీటర్స్ అండి మన ప్రాజెక్ట్కి. మన ప్రాజెక్ట్ ఉన్న యాక్సెస్ కూడా 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తోనే ఉంటుంది. ప్లస్ మనకి మెట్రో స్టేషన్స్ అనేది మూసాపేట్ మెట్రో స్టేషను ప్లస్ భరత్ నగర్ మెట్రో స్టేషన్ అనేది వెరీ నియర్ బై. ఐటీ పీపుల్కి ఇక్కడ నుండి ఎగ్జాక్ట్లీ మన హైటెక్ సిటీ అనేది 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. హార్డ్లీ 10 మినిట్స్ డ్రైవ్ అండి. చాలా లో డెన్సిటీ మనం ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఓపెన్ స్పేసెస్ అనేది చాలా ఎక్కువగా మీకు వస్తుంది. మన ప్రాజెక్ట్కి ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే లేక్ వ్యూ అపార్ట్మెంట్స్ అండి. మన ప్రాజెక్ట్ ఆపోజిట్లో మనకి చిన్న మైసమ్మ లేక్ ఉంది, 100 ఫీట్ రోడ్ వస్తుంది, దాని తర్వాత లేక్ వ్యూ. మరి ఇందులో మన ప్రాజెక్ట్లో ఏమేమి ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు సార్ అందరికీ యూస్ఫుల్గా? అన్ని ప్రాజెక్టులు ఇచ్చిన విధంగానే మేము ఈ ప్రాజెక్ట్లో కూడా 2 క్లబ్ హౌసెస్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. దీంట్లో మీకు 2 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, గెస్ట్ రూమ్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్, స్పా, సలూన్స్, బ్యాంకెట్ హాల్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్స్ కోసం స్పెషల్లీ ఐడెంటిఫై ఏరియాస్ ఉంటాయి, సీటింగ్ ఏరియాస్ ఉంటాయి, వేర్ దే క్యాన్ సిట్ అండ్ ఎంజాయ్. మోర్ ఓవర్ ఏ ప్రాజెక్ట్లో మేము మా ప్రాజెక్ట్లో కూడా ప్రొవైడ్ చేయండి మైదాన్ అని చెప్పేసి ఇస్తున్నాము, వేర్ యూ క్యాన్ కల్చరల్ ప్రోగ్రామ్స్ మీరు చేసుకోవచ్చు. గణేష్ పండుగ వచ్చినప్పుడు కానీ, హోలీ కానీ ఇలాంటి పండుగలు చేసుకోవడానికి ఎస్. సో పర్టికులర్గా మీకు డెడికేటెడ్ స్పేస్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, థ్యాంక్ యూ.
మనసుకు నచ్చినది, మనం మెచ్చినది మరింత అట్రాక్టివ్గా, మరింత లాభదాయకంగా వస్తే వావ్ సూపర్ ఆఫర్ అనకుండా ఉండలేం కదా. అలాంటి సూపర్ ఆఫర్ వాసవి గ్రూప్ సరోవర్ ప్రాజెక్టుపై అందిస్తోంది. ఒకటి కాదు, ఏకంగా 3 ఆఫర్లతో మిమ్మల్ని థ్రిల్ చేస్తోంది. ఫస్ట్, ది డబుల్ బొనాన్జా ఆఫర్. ప్రాపర్టీ వాల్యూలో 10% ఇప్పుడు పే చేస్తే మిగతా 90% హోమ్ లోన్ రూపంలో చెల్లించవచ్చు. ఫైర్ ఎన్ఓసి వచ్చే వరకు మీరు బ్యాంక్ లోన్పై ఇంట్రెస్ట్ పే చేయాల్సిన పనే లేదు. మొత్తం ఇంట్రెస్ట్ అమౌంట్ వాసవి గ్రూప్ చెల్లిస్తుంది. ఈ ఆఫర్తో నెలకు 25,000 ఎష్యూర్డ్ రెంట్ కూడా లభిస్తుంది. వాసవి సరోవర్లో సెకండ్ ఆఫర్ కన్స్ట్రక్షన్ లింక్డ్ ఈజీ పేమెంట్ ప్లాన్. బుకింగ్ టైంలో కేవలం 20% చెల్లిస్తే చాలు. మిగతా 30% కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్కు తగ్గట్టు చెల్లించవచ్చు. 3వ ఆఫర్ అయితే మరీ సూపర్. అదే ఎష్యూర్డ్ రెంటల్ ప్లాన్. ప్రతి నెల 65,000 రూపాయల ఎష్యూర్డ్ రెంట్ లభిస్తుంది. అంటే ఒక్కసారి చెల్లిస్తే ప్రతి నెల ఆదాయం చేతికొచ్చినట్టే. కోరుకునే కలల గృహం అందంగా విశాలంగా ఉంటే సరిపోదు, ట్రెండీగానూ ఉండాలి, చూడగానే ట్రెమెండస్ అనిపించాలి. ఇది ప్రెజెంట్ జనరేషన్ ఐడియాలజీ. ప్రెజెంట్ జనరేషన్ నీడ్స్ ను ఫుల్ఫిల్ చేస్తూ ఫ్యూచర్ జనరేషన్ ఎక్స్పెక్టేషన్స్ కు మించిన రీతిలో లావిష్ లివింగ్ ఎక్స్పీరియన్స్ అందించే ప్రాజెక్టులు నిర్మించే సంస్థగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. సుదీర్ఘకాలంగా కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా నిలుస్తూ వస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. ప్రతి ప్రాజెక్టులో కస్టమర్లకు బోలెడు బెనిఫిట్స్ తో పాటు మాక్సిమం ఎప్రిసియేషన్ లభించడం గిరిధారి ప్రాజెక్టుల మార్కెట్లో ఓ ప్రత్యేక గుర్తింపునిచ్చింది. జిల్లాల్లోనూ సిటీకి దీటుగా ప్రాజెక్టులు డెవలప్ చేసి కస్టమర్ల గుండెల్లో గిరి శిఖరం అంత అభిమానం సంపాదించుకుంది గిరిధారి. హలో సార్. నమస్కారం. ఈ మధ్య క్యాపిటల్ సిటీలో ఉండే సిటిజన్స్ కూడా టైర్ 2 సిటీస్ లో ఉండాలి అనుకుని అక్కడికి వెళ్ళి షిఫ్ట్ అవ్వడం, సెటిల్ అవ్వడం. ఓన్లీ పొల్యూషన్, బికాస్ పొల్యూషన్ అంటే హైదరాబాద్కు ఆల్ స్టేట్స్కి వెళ్ళి విపరీతమైన మైగ్రేషన్ అవుతా ఉంది. సో హైదరాబాద్కు కొంత దూరంలో అంటే పొల్యూషన్కు దూరం ఉండాలని ఇంతకు మొదలు ఇట్లాంటి సిస్టమ్ ఏంటంటే అమెరికాలో ఉండేది. ఇన్ని మైల్స్ దూరం ఉండాలి, ఇన్ని అవర్స్ జర్నీ. ఇప్పుడు కూడా మాట్లాడుకుంటారు 1 hour 2 hour జర్నీ అనేది హైదరాబాద్లో కూడా స్టార్ట్ అయిపోయింది. ఒక్కసారి మనకు ఎక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్ని వచ్చిన తర్వాత మీరు హైదరాబాద్లో ఉన్న ఒకటే, మీరు అక్కడ ఉన్న ఒకటే, ఎక్కడ ఉన్న ఒకటే. ఫెసిలిటీస్ వస్తున్నాయి, హాస్పిటల్స్ వస్తున్నాయి, ఎంటర్టైన్మెంట్స్ వస్తున్నాయి, షాపింగ్ మాల్స్ వస్తున్నాయి. సో మనిషికి ఇంకా ఏం కావాలి? అక్కడ నుంచి వర్క్ చేసుకుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోగలుగుతారు. దాంతోపాటు తల్లిదండ్రుల దగ్గర కూడా ఉంటున్నారు, ఒక కనెక్షన్. ఇంతకు మొదలు ఏంటంటే తల్లిదండ్రులు విలేజ్లలో ఉండేది, తల్లిదండ్రులు దూరంగా బతుకుతుండ్రి. అంటే ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండకపోతుండే. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా మనకు ఫెసిలిటీ వచ్చిన తర్వాత వాళ్ళకి దగ్గరలో ఉంటున్నాం కాబట్టి ఉమ్మడి కుటుంబం లేక వాళ్ళు హ్యాపీ, వీళ్ళు హ్యాపీ ఉంటున్నారు. కాబట్టి చాలా మంది ఆల్మోస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే మీరు రేషియో కూడా చాలా తగ్గిపోయింది. బయట కంట్రీలో పోవడం కానీ ఇండియాలో వర్క్ చేసుకోగలుగుతారు, తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు. సో బాగానే ఉందని అనుకుంటున్నాను. ఫ్యూచర్లో ఆ ఏరియాలో ఆ లొకేషన్ యొక్క ప్రైసింగ్, అప్రిసియేషన్ వాల్యూ బంగారం లాగా ఉంటది అనిపించేది ముందే ప్రెడిక్ట్. బంగారం కొద్దిగా ఎక్కువ అండి, బంగారం కంటే ఎక్కువ 200% రేషియో ప్రకారం చూసుకుంటే. మీకు చిన్న ఎగ్జాంపుల్, శంకర్పల్లి నియర్ బై మా విలేజ్ 2000లో నేను ఉన్న ల్యాండ్ ప్రైస్ వచ్చేసి 5,000 per acre. నౌ 2 crores. గోల్డ్ వచ్చేసి 2000లో 4,900 ఫర్ తులా 10 grams. బట్ టుడే గోల్డ్ 1.5 lakhs. 2 crores ఎక్కడ 1.5 lakhs. ఏ రేషియోలో పెరిగింది అనేది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డెఫినెట్గా గోల్డ్ మీద 200 times ల్యాండ్ బెటరు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడం అనేది బెస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ మన జనాభా పెరుగుతూ ఉంది. హైదరాబాద్లో బ్యూటీ ఏంటంటే ప్రతి ఏరియా ఒక క్లస్టర్ కింద ఏర్పడతా ఉంది. జూబ్లీస్ ఒక క్లస్టర్, కుకుట్పల్లి ఒక క్లస్టర్, దిల్సుఖ్నగర్ ఒక, చందనగర్ ఒక క్లస్టర్, మైదపట్నం ఒక క్లస్టర్, శంషాబాద్ ఒక క్లస్టర్, గచ్చిబౌలి ఒక క్లస్టర్. ఏ ఏరియా పీపుల్ ఆ ఏరియాలో హాస్పిటల్స్ కానివ్వండి అండ్ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, డెఫినెట్గా ప్రతి ఒక్క ఏరియాకి షాపింగ్ మాల్స్ ఎవ్రీథింగ్ ఆ ఏరియాలో ఉంటున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ఏరియాకి వెళ్ళి ఇంకో ఏరియా ట్రావెల్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. హైదరాబాద్ ఆ లెవెల్లో అంత బ్యూటిఫుల్ డెవలప్ అవుతా ఉన్నది. దాంతోపాటు మనకు ఔటర్ రింగ్ రోడ్ అండ్ 3R విపరీతమైన ల్యాండ్ స్కోప్ ఉన్నది. కాబట్టి నెక్స్ట్ 100% ఇండియాలోనే #1 సిటీ హైదరాబాద్ కాబోతా ఉన్నది. డెఫినెట్గా హైదరాబాద్ అనేది ఒక రేంజ్లో మనం చూడబోతా ఉన్నాం. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నెన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చింది మీ సృజన్ మీడియా రియల్ సిటీ. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.